హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోస్లో ఇది సాటర్డేస్ నుంచి ఎత్తుకున్న వీడియోస్ అండి. ఆ రోజు నేను చేసుకున్న పూజా రూమ్లో కొంచెం డీప్ క్లీనింగ్ చేశానండి. అవతల సండే రోజు చేసుకున్న ఈవినింగ్ పనులు ఇవన్నీ ఇంక్లూడ్ చేశానండి. అసలైతే సంక్రాంతి కోసం ఎత్తుకున్న క్లీనింగ్ అయితే వస్తూనే ఉందండి. ఏదో ఒక పని పెండింగ్ ఉంటూనే ఉంటుందండి. ఇవాళైతే ఈ షెల్ఫ్లు, ఈ పూజ రూమ్ కింద 2 షెల్ఫ్లు అనేది ఉన్నాయండి. అవైతే క్లీన్ చేసుకుంటామని ఇక్కడ స్టార్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా పెయింటింగ్ చేయించుకున్నాం కదండి. వాళ్ళైతే ఫ్రైడే దాకా చేశారండి. ఆ పెయింటింగ్ పని పూర్తయిన తర్వాత ఇంకా ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ పూజ రూమ్లో అన్నీ 2 సెల్ఫ్లు ఉంటే అన్నీ మిక్సింగ్ అయ్యి కొంచెం వాడేదానికి కష్టంగా ఉండిందండి. ఇప్పుడైతే వాటంగా అరేంజ్ చేసుకుంటామని ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇంతకుముందు ఒకసారి కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ లిక్విడ్ గురించి మీకు చెప్పాను. క్లీనింగ్ డాక్టర్ని ఈ లిక్విడ్ అండి. జస్ట్ స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ ఆగి మనము వైప్ చేసుకున్నామంటే చాలండి. ఈ మరకలు, నూనె మరకలు, జిడ్డు అన్నీ కూడా క్లీన్గా వైప్ అయిపోతున్నాయండి. ఫస్ట్ అయితే ఒక బ్రష్తో మనం దీంట్లో ఉండే దుమ్ము అంతా కూడా క్లీన్ చేసుకొని ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్క్రబ్ కూడా చేయక్కర్లేదండి. ఒక వైపర్తో క్లీన్గా తుడిచేసామంటే అంతా నీట్ అయిపోతుందండి. ఇక్కడైతే లైనర్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఇక్కడ ఉండే వస్తువులు, ఇక అగరబత్తీలు అన్నీ ఉంటాయి కదండి. ఆయిల్, కర్పూరం, దీపానికి కావాల్సిన ఒత్తులు, పసుపు, కుంకుమ, డైలీ యూస్కి కావాల్సిన ఇక్కడ పంచకావ్య దీపం, కప్ సాంబ్రాణి, ఇంకా అగరబత్తులు, ఇంకేమేమి మనం డైలీ రెగ్యులర్గా యూస్ చేసుకునేది మన చేతి వాటంగా పెట్టుకుంటామని ఈ అరలో సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. ఇవన్నీ కూడా నీట్గా సర్దుకునేసి ఇంకా ఈ పక్క షెల్ఫ్లో ఉండేటివన్నీ ఇంకా బయట పెట్టుకొని అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలని సేమ్ ప్రాసెస్ అండి చేసుకుంటామని ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నానండి. నేను డైలీ అయితే ఈ పేపర్ వైప్స్ పెట్టుకుంటానండి. మనం డైలీ యూస్ చేసి పడేసేదానికి చాలా ఈజీగా ఉంటుందండి. నూనె జిడ్డు కూడా ఈజీగా మనం క్లీన్ చేసేయచ్చు. పేపర్ వైప్స్ అయితే బెస్ట్ అండి. మనం క్లాత్తో తుడిచినా కూడా దాంట్లో ఉండే నూనె మనకి తిరిగి షెల్ఫ్లోకి అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ ఈ పక్క షెల్ఫ్ కూడా క్లీన్ చేసుకొని అక్కడైతే లైనర్స్ వేసుకొని ఇలా పీటలు, ప్రమిదలు, ఇక్కడ ఉండే వస్తువులను ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి. ఒక్కొక్క పనిగా ఫినిష్ చేసుకుంటూ ఉండే తలకి ఇంకేదో ఒక పని గుర్తొస్తూ ఉంటుందండి. పెండింగ్ పని పూర్తి చేసుకోవాలా అనేసి అదొక టెన్షన్గా ఉంటుందండి. ఇదైతే సండే మార్నింగ్ అండి. ఆ రోజు ఎప్పుడు పూజ 5:30, 6:30 లోపల అయిపోతుందండి. ఈ ధనుర్మాసంలో మాత్రం తొందరగా చేసుకునేస్తానండి పూజ. మార్నింగ్ చేసుకుంటే మంచిది కదండి. ఈ ధనుర్మాసంలో మనం ఓపిక తెచ్చుకొని పూజ చేసుకోవాలనే కానివ్వండి, అసలు మార్నింగ్ చేసుకునే వైబే అదొక పాజిటివ్ వైబ్స్ అండి. ప్లెజెంట్గా ఉంటుందండి మైండ్ కూడా. అలా ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళొచ్చానండి. కొంచెం ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటామని ఇంటికి వచ్చేతలకి పనులన్నీ అలాగే ఉండిపోయేసాయండి. చూస్తేనే వీళ్ళన్నీ అసలు 9:30 అయిపోయిందండి వచ్చేదానికే. ఇవన్నీ ఎలా ఫినిష్ చేయాలా అనేసి చూసుకుంటూ ఉన్నానండి. డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చిన సామాన్లు, కిచెన్లో అడ్డాలు, ఇంకా సోఫా పైన అయితే ఉతికి ఆరబెట్టుకున్న బట్టలండి. ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా మా ఆయన అయితే డిన్నర్ కావాలని గోల చేస్తున్నారు. ఫస్ట్ వచ్చింది రైస్ కడిగి పెట్టేశానండి. ఆయనకైతే రైస్ వడ్డిచ్చేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ ఉండిందండి. వంకాయ కర్రీ అయితే చేశాను. అది ఇంకా అప్పలాలు ఇవన్నీ ఆయనకి సర్ది ఇచ్చేసి ఇంకా మా వాడైతే రైస్ ఎత్తుకోడండి. నైట్లో వాడికి చపాతీ అడిగాడు. వాడికైతే చపాతీ చేసి హాట్ ప్యాక్లో పెట్టేశాను. వచ్చేదానికి లేట్ అవుతుందండి. ఇంకా నాకు వంకాయ కూర అయితే సెట్ అవుదండి. నాకైతే ఇక ఉసిరికాయ పచ్చడి ఉండిందండి. అది వేసుకొని అప్పడాలు నంచుకొని ఇక్కడ డిన్నర్ పని అయితే అయిపోయింది. ఇంకా బయట ముగ్గు అయితే నైటే వేసి పెట్టుకుంటాను కదండి. ఆ ముగ్గు అనేది ఇలా బ్రష్తో క్లీన్ చేసుకొని ఇక్కడ
ముగ్గు కూడా సిద్ధం చేసుకోవాలండి. దానికి ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక మార్నింగ్ అయితే ముగ్గు వేసుకుంటూ ఉంటే చాలా లేట్ అయిపోతుందండి. దానివల్ల నైటే ముగ్గు వేసుకొని ఇక్కడ బట్టలన్నీ కూడా మడత పెట్టుకునేసానండి. ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని ఇంకా ఒకసారి మాప్ చేసుకునేసి ఇంకా మార్నింగ్ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. తొందరగా అయితే చేసుకుంటూ ఉన్నానండి. అప్పటికే 10:30 వచ్చేసిందండి టైము. ఇంకా మార్నింగ్ లేచే పని ఉంది కదండి, దానికే కొంచెం ముందుగా పనుకుంటామంటే ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా సర్దేశానండి. ఇంకా బయట పోయిన వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి ఇవాళ. కిచెన్ కూడా ఇలా నీట్గా అన్నీ క్లీన్ చేసుకునేసి అన్నీ కూడా సర్ది పెట్టుకునేసానండి. ఇంకా వస్తూ ఇక్కడ ఆకుకట్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఆకుకట్లు అయితే మంచికైతే చాలా ఫ్రెష్గా కనిపిస్తే అసలు వద్దనుకుంటే కూడా మనం తీయాలనిపించే రకంగా ఉండిందండి. ఆకుకట్ట అయితే చాలా చీప్ కూడా అండి. పెద్ద కట్టలు అయితే ఒక కట్ట 25-30 అలా చెప్తూ ఉన్నారండి. ఇదైతే చాలా పెద్ద కట్ట అండి. ఇదైతే ఈ కట్ట సాంబార్ చేసుకుంటాము అనేసి ఇక తోటకూర కట్ట ఒకటి ఇక్కడ గోరింటాకు అమ్ముతుందండి. ఇంకా పండగలకు కావాలి కదండి, అది అనేసి తెచ్చుకున్నానండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే మా ఇంట్లో చెరుకు తెచ్చుకున్నారండి. అది సగం తినేసి సగం అలాగే పెట్టేశారు. దాన్ని కూడా ప్యాక్ చేసి ఇలా పెట్టేశాను. ఇక్కడ ఆకుకట్టనైతే ఇంకా రేపు సాంబార్కి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా బయటంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండి. ఇంకా ముగ్గు వేసుకోవాలి. ఈరోజైతే గ్రైండర్కి వేసుకునే పని కూడా ఉన్నిందండి. గ్రైండర్కి ఇడ్లీ పిండి రుబ్బుకునే పని అదన్నీ ఉన్న వల్ల కొంచెం పని అనేది ఎక్కువగా అనిపించిందండి. ఇక్కడైతే గడపలకి ఎల్లో పెయింట్ వేసాం కదండి, దానికైతే ఈ స్టిక్కర్ అయితే కనిపిస్తామనేసి ఈ స్టిక్కర్లు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా రేపో ఎల్లుండో ఆ పని అయితే చేసుకోవాలండి. అదైతే కొంచెం నిదానం పని కదండి. దాని తర్వాత ఇంకా ముగ్గులకి రంగులు కూడా అయిపోయాయండి. ఆ రంగులు కూడా అక్కడ మార్కెట్లో తీసుకొచ్చుకున్నానండి. ఇవైతే ముగ్గు పిండి కూడా తీసుకొచ్చుకున్నానండి. ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి. ఇంకా గోరింటాకు అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఇంకా ట్యూస్డే అన్నా వెడ్నెస్డే అన్నా రుబ్బి పెట్టుకోవాలండి. ఇంకా పండగ దగ్గరే పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆకుకూర కూడా ఇంకా సెపరేట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సాంబార్కి కాడలు అనేది దండిగా వచ్చాయండి. ఆకుకూర ఈ పప్పు చేసుకుంటామని తనిగా పెట్టేశాను. కాడల్ని ఉత్తగా సాంబార్ పెట్టే బదులు ఇక్కడ అనుము గింజలు ఉంటాయి కదండి, ఇవి చేసి మనం సాంబార్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. దానికి ఇక్కడ మర్చిపోకుండా ముందుగానే అనుము గింజల్ని నీళ్ళలో నానవేసి పెట్టుకున్నానండి. అన్నీ పని అయిపోయాయి కదా అనుకుంటే మిషన్లో గుడలు అట్టే అలాగే ఉండిపోయాయండి. ఇంకా అవి కూడా ఆరబెట్టుకుంటామనేసి అన్నీ కూడా ఎత్తుకొచ్చి బాల్కనీలో ఆరవేసానండి. ఇక్కడ బాల్కనీలో గ్రీన్ మ్యాట్ వేస్తున్నామండి మేము. అదైతే నిదానంగా వాష్ చేశాను. అదన్నీ కూడా ఇక్కడ బాల్కనీలో వేసేసి ఇక్కడ ఇవైతే పూలమాలండి, గడపలకన్నీ వేసుకుంటాం కదండి, అవి కూడా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. అవైతే ఇక్కడ తగిలించుకోవాలి, ఇక్కడ దుమ్ము పడుతుంది అనేసి ఇక్కడ కవర్ వేసి క్లోజ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ అన్ని పని అయ్యేతలకి నాకు ఇక్కడ 11:30 అయిపోయిందండి. ఒక 1 అవర్ బయటకు వెళ్ళి వచ్చిన దానికి ఆ 1 అవర్ ఇక్కడికి లాగేసిందండి. ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకోవాలని ఇంకా పడుకునేసి ఇంకా పొద్దున్న లేచి పూజ కూడా చేసుకునేసానండి. ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్. ఇంకా మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ అనుకునేది కూడా మంచిగా జరగాలని, అందరూ కోరికలు కూడా నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవేనండి ఇవాల్టి నా పనులు. నేను చేసుకున్న పూజ కొంచెం టెన్షన్గా పోయిందండి. సండే అయితే మరొక మంచి వ్లాగ్లో కలుస్తానండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.